మొత్తం కూడా కర్వ్డ్ షేప్లో కట్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే ఈ సిఎస్ఎస్లో ఉన్న ఈ బాక్స్ మెకానిజం యూజ్ చేసేసి చేస్తామన్నమాట. ఎలా అనేది ఒకసారి మన పీపీటీలో చూద్దాం. ఇక్కడ కొత్త వర్డ్ని మనం ఇంప్లిమెంటేషన్ చేసుకుందాం. మనం ఒక్కసారి ప్లే గ్రౌండ్లోకి వెళ్దాం, ఒకసారి చూద్దాం. ఇయేనా మన యొక్క హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అంటే ఇయేనా, ఇదేనా? ఇదేంటిది? హెడ్డింగ్ అనేది. ఇదేంటిది? ఏంటిది వసంత? పారాగ్రాఫ్. ఇదేంటిది? బటన్. అంటే ఇవన్నీ కూడా ఎలా ఉంటాయని చెప్పాను నేను? రెక్టాంగులర్ షేప్‌లో ఉంటాయని చెప్పాను. అలా ఎలా ఉన్నాయో నాకు కనపడతలేదు కదా! ఇయన్నీ రెక్టాంగులర్‌లో ఉన్నాయో లేదో అది ఇది తెలుసుకోవాలంటే మరొక కొత్త వర్డ్‌ని గురించి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను. ఇక్కడికి వెళ్తే దీన్నేమంటారు? ప్లే బటన్ అంటారు. ఇక్కడ కొత్త ఐకాన్ ఉంది చూడు. ఇదేంటిది? ఇన్స్పెక్ట్. ఈ ఇన్స్పెక్ట్ దగ్గరికెళ్ళేసి నేను క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే చూడు మన టెక్స్ట్ చుట్టూరు ఏమేముందో. ఈ హెడ్డింగ్ అనే టెక్స్ట్ చుట్టూరు కూడా ఏముంది చూడు జనరల్‌గా? ఏముంది? రెక్టాంగులర్ బాక్స్ ఉంది. ఈ పారాగ్రాఫ్ చుట్టూరు కూడా ఏముందో చూడు? ఒక రెక్టాంగులర్ బాక్స్ అనేది ఉంది. అలానే ఈ బటన్ చుట్టూరు కూడా చూడు ఏముందో? అంటే మన కంటికి కనపడకుండా ఈటి చుట్టూరు ఏముంటాయి అంటే రెక్టాంగులర్‌గా ఉండే బాక్స్ అనేది ఉంటుంది. ఇన్స్పెక్ట్‌ని క్లోజ్ చేశాననుకో ఏమైద్దో చూడు? నీకు ఇలా కనపడింది. ఆ బాక్స్ కనపడాలంటే ఏం చేస్తాం మనము? క్లిక్ చేసేసామంటే కనపడుతుంది. అంటే ప్రతి హెచ్‌టిఎంఎల్ ఎలిమెంట్ ఎలా ఉంది? ఎవ్రీ హెచ్‌టిఎంఎల్ ఎలిమెంట్స్ బిహేవ్స్ లైక్ ఏ రెక్టాంగులర్ బాక్స్ మెథడ్‌లో ఉందన్నమాట. ఈ బాక్స్ మెథడ్‌ని యూజ్ చేసేసి ఏం చేస్తామంటే ఇక్కడ ఎడ్జెస్ అన్ని కర్వ్‌లు రావడానికి గాని, ఇక్కడ ఉన్న టెక్స్ట్‌ని ఇక్కడ ఉన్న ఈ బాక్స్ చుట్టూరు ఉన్న వాటిని, ఈ టెక్స్ట్ చుట్టూరు ఉన్న వాటిని మోర్ కార్నర్స్ మొత్తం కూడా కర్వ్డ్ షేప్‌లోకి రావడానికి ఈ సిఎస్ఎస్ యొక్క బాక్స్ మెథడ్‌ని వాడతారన్నమాట. కర్వ్డ్ కార్నర్ రావడానికి మనం సిఎస్ఎస్‌లో బాక్స్ మెథడ్‌ని ఎక్కువగా యూజ్ చేస్తారన్నమాట. ఓకేనా? అంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. తర్వాత ఇంకా చాలా చేయొచ్చన్నమాట. ప్రస్తుతం ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. ఎందుకంటే ఇదే మళ్ళీ మళ్ళీ చెప్పడానికి కారణం ఏందంటే ఇప్పుడు దాకా చేసిన టాపిక్స్ అన్నీ ఒక ఎత్తైతే ఈ బాక్స్ మెకానిజం అనేది చాలా ఇంట్రెస్టింగ్ అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది రాకుండా మనం సాఫ్ట్‌వేర్ జాబ్ కొట్టలేం. ఓకేనా? సో, ఇప్పుడు నీకు అర్థమైపోయిందా? ఇంకా మన కోడ్